కొబ్బరి బొగ్గు బిజినెస్ ని ఎలా మొదలు పెట్టాలి, దీనికి సంబంధించి రా మెటీరియల్ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఎలాంటి మెషినరీస్ అవసరం అవుతాయి, ఒక టన్ను వచ్చేసి ఎంతకు అమ్ముడుపోతుంది, అదే విధంగా దీనికి సంబంధించి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేడు. సో కొబ్బరి బొగ్గు బిజినెస్ అనేది మనకి చాలా బాగా లాభాలు తెచ్చిపెడుతుంది అనమాట. సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది. మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ ని మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరికాయలను తినేసిన తర్వాత ఆ టెంకల్ని ఖచ్చితంగా అందరూ పాడేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఇది ఒక పర్యావరణానికి ఉపయోగించుకునేటువంటి రీసైకిల్ గా చేసుకుంటున్నట్లే అనమాట. వీటిని మేకప్ ప్రొడక్ట్స్ లో వాడుతున్నారు. స్కిన్ కి సంబంధించి చాలా మంచిదంట. సో స్కిన్ ప్రొడక్ట్స్ లో వీటిని వాడడం వల్ల స్కిన్ గ్లో వస్తుందంట. చర్మం పై ఉన్నటువంటి మురికి కూడా అంతా కూడా పోతుందని చెప్పి దీనికి అంత డిమాండ్ ఉంది. అదే విధంగా కేజీ వచ్చేసి ఆల్మోస్ట్ మార్కెట్ లో 500 రూపాయల నుంచి 600 రూపాయలు అంతకంటే ఎక్కువ కూడా ఉంది ఈ యొక్క కొబ్బరి పెంకుల బొగ్గుకి సంబంధించి అనమాట. సో ఈ బొగ్గుని ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్యాక్ చేసుకొని టన్నుల లెక్కన లేదంటే బస్తాల లెక్కన అమ్ముతూ ఉంటారనమాట. సో డీలర్షిప్స్ తో మాట్లాడుకొని. అయితే ఈ యొక్క బిజినెస్ ని ఎలా మొదలు పెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి. సో ముఖ్యంగా ఇది ఏంటి అంటే రెండు రకాలుగా మీరు చూసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి ఎవరికైతే పొలాలు ఉన్నాయో, ఎవరికైతే కొబ్బరి తోటలు ఉన్నాయో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఒక మంచి బిజినెస్ లాగా అవుతుంది. వాళ్ళు మంచిగా ఈ బొగ్గుని తయారు చేసి మార్కెటింగ్ చేసుకుని అమ్ముకోవడం అనమాట. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి కూడా ఆల్మోస్ట్ చెట్టుకు పెట్టుకుంటారు కాబట్టి సో చెట్లకి ఆ పొలానికి సంబంధించి సో అదే సరిపోతుంది వాళ్ళకి. కానీ ఎవరైతే కొత్తగా బిజినెస్ కనుక సపరేట్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు మాత్రం కొంచెం ప్లేస్ మినిమం 1000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. 1000 to 2000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. సో మినిమం లో మీరు స్టార్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే సో తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹1,00,000 నుంచి మీ యొక్క పెట్టుబడిని బట్టి ₹5,00,000 వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కొబ్బరి పెంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొనుక్కురావాల్సి ఉంటుంది. వీటిని మెషిన్ లో మీరు అండర్ సమ్ డిగ్రీస్ దగ్గర నీట్ గా వాటిని కాల్చాల్సి ఉంటుంది. కాల్చిన తర్వాత బొగ్గు తయారవుతుంది. సో ఇది ఒక ఫుల్ ప్లెజర్ సెటప్ అనమాట. లేదు మీ దగ్గర డబ్బులు కూడా అంత లేవు అనుకుంటే మీరు చాలా తక్కువ డబ్బులతోనే కేవలం ₹10,000 ₹20,000 యొక్క బిజినెస్ ని కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు. చాయిస్ ఇస్ యోర్స్. సో ఫేస్ కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కేర్ఫుల్ గా వీటిని బర్న్ చేసి దాన్ని బ్రాండింగ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోవడమే. వీటిని మీరు ఆన్లైన్ లో కూడా అమ్ముకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇంత డిమాండ్ ఉంది కాబట్టి మీరు మార్కెట్ లో ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ పొలాలు కనుక ఉన్నట్లయితే ఈ జస్ట్ మెషిన్స్ మీరు కొనుక్కొని వాటిని కాల్చుకొని ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోండి. లేదు ఇలా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు ఈ మెషిన్స్ ని సో ఇండియా మార్ట్, ట్రేడ్ మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటన్నిటిలో దొరుకుతాయి. సో నేను వీలైతే లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీ డిస్క్రిప్షన్ లో చూడవచ్చు. ఆ మిషన్స్ అనేవి మీకు 25,000, 50,000, 75,000 సో మీ యొక్క కెపాసిటీని బట్టి సో ఈ యొక్క మిషన్స్ అనేవి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో అందులో ఏం లేదు, జస్ట్ బర్న్ చేయడమే. బర్న్ చేసిన తర్వాత వాటిని పొడిగా మార్చుకొని ఆ పొడిని నీట్ గా బ్రాండింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒక పేరు పెట్టుకొని దాన్ని ప్యాక్ చేసి డీలర్షిప్స్ తో మాట్లాడుకొని హోటల్స్ కావచ్చు, తర్వాత కాస్మెటిక్ కంపెనీస్ కావచ్చు, సో కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళతో మీరు మాట్లాడుకుని డైరెక్ట్ గా వాళ్ళకి మేము సప్లై చేస్తాము బల్క్ గా అని చెప్పి మీరు మాట్లాడుకోండి. అట్ ది సేమ్ టైం ఈ యొక్క బొగ్గుని ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు అనమాట. సో చాలా మంది సో డైరెక్ట్ గా ఈ యొక్క బొగ్గుని యూజ్ చేసి స్కిన్ కి సంబంధించినటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ యొక్క ఫేస్ వాష్ కావచ్చు, ఆ తర్వాత ఫేస్ క్లెన్జింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దీనివల్ల స్కిన్ కి చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయని చెప్పి ఆన్లైన్ లోనే బొగ్గుని సపరేట్ గా అమ్ముతున్నారు. సో చూడండి, మీరు అమెజాన్ లో ఆల్మోస్ట్ 500కు పైగానే దీని యొక్క రేట్ అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క బొగ్గుని తయారు చేసి వాటిని నీట్ గా ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్యాకెట్ కవర్స్ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ కవర్స్ లో వీటిని ప్యాక్ చేసుకొని జస్ట్ దాన్ని మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీరు అమెజాన్ సెల్లింగ్ పాయింట్, ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పి 2 ఉంటాయి. ఆన్లైన్ లో మీరు వెళ్ళి మీ యొక్క బ్రాండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ నేమ్, డీటెయిల్స్, అడ్రస్ అన్ని కూడా మీరు ఇచ్చిన తర్వాత మీరు ఈ యొక్క ప్రొడక్ట్ సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మీరు అప్లై చేసిన తర్వాత చక్కగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు ఆన్లైన్ లో ప్రమోట్ చేస్తారు అండ్ మార్కెటింగ్ కూడా ఆన్లైన్ లో జరిగిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి మీకు డబ్బులు కూడా 1 వీక్ లో వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఎంత కాదనుకున్నా దీనికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ ఎప్పటికీ కూడాను సో వెనక్కి పోదనమాట. సో మంచి లాభాలు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మంచి స్కోప్ ఉంటుంది. అండ్ ఈ యొక్క కొబ్బరి బొగ్గు బిజినెస్ అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో కాబట్టి గైస్, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు బల్క్ గా రైతులతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి కొబ్బరి పెంకులు, కొబ్బరి టెంకల్ని మీరు తీసుకొని వాటితో ఈ యొక్క బిజినెస్ ని మీరు చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మంచి లాభాలు అయితే మీకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు లైసెన్సులు ఏమేమి తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ రిజిస్ట్రేషన్ ఒకవేళ కనుక మీరు ఒక పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదు సింగిల్ అయితే సోల్ ప్రొప్రైటర్షిప్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత GST, సో ఈ యొక్క కంపెనీకి
సంబంధించి మీరు పెట్టుకుంటున్నటువంటి టర్న్ ఓవర్స్ ఏమైనా 20 lakhs కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు తీసుకున్నట్లయితే చాలు, చక్కగా బ్రాండింగ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని వాటిని మీరు అమ్ముకోండి. సో ఎంత కాదనుకున్నా నెలకు మీకు ఒకవేళ 50,000 రూపాయలు పెట్టి కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఈజీగా మీకు ₹1,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క కొబ్బరి బొగ్గుకి అంత డిమాండ్ ఉంది. ఒక కేజీ ₹530 అంటే అర్థం చేసుకోండి సో ఎంత లాభం వస్తుందో. సో కాబట్టి ఈజీగా కేవలం ₹50,000 కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ₹1,00,000 వరకు వస్తుంది. ఒక 1,00,000, 2,00,000, 3,00,000 మీ యొక్క యూనిట్ ని బట్టి సో లాభం కూడా అంతే విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడే వెళ్ళి డైరెక్ట్ గా రైతులతో మాట్లాడుకొని ఈ యొక్క బిజినెస్ ని మొదలు పెట్టుకోండి. సో గైస్ మీ అందరికీ అర్థమైందని చెప్పాలనుకుంటున్నాను. కొబ్బరి బొగ్గు బిజినెస్ వచ్చేసి మీరు ఈజీగా మొదలు పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి చాలా తక్కువ రేటుతో మొదలు పెట్టుకోవచ్చు. మినిమం 10,000, 20,000, 50,000, ₹1,00,000, 2, 3 ఈ విధంగా మీరు మొదలు పెట్టుకోవచ్చు. మినిమం వచ్చేసి నేనైతే ఒక 25,000, 20 నుంచి 25,000 పెట్టుకుంటే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే సో వీటిని మీరు డైరెక్ట్ గా కూడా కాల్చుకొని వాటిని బొగ్గును తయారు చేసి అమ్ముకోవచ్చు. లేదంటే మనకి మెషినరీస్ వచ్చేసాయి కాబట్టి అన్ని సీజన్స్ లో మీరు బొగ్గును తయారు చేయలేరు. వర్షాకాలంలో చాలా కష్టం కాబట్టి ఇలాంటి టైమ్స్ లో మీరు కనుక ఒక ప్లేస్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 1000 square feet ఆఫ్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆ విధంగా మీరు ఒక బిజినెస్ ని మీరు మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన లైసెన్స్ వచ్చేసి జిఎస్టీ, బ్రాండ్ రిజిస్ట్రేషన్, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే మీకు చాలు. అండ్ ఎంత కాదనుకున్నా ఒక రోజుకి మీరు ₹10,000 నుంచి ₹15,000 వరకు కూడా అమ్ముకోవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎంత కాదనుకున్నా మీకు ఒక నెలకు వచ్చేసి ఈజీగా ₹1,00,000 వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కేవలం మీరు 50,000 కనుక పెట్టుబడి పెట్టినట్లయితే. సో ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. మీరు కనుక మీ యొక్క బ్రాండ్ ప్రమోషన్ ఎలా అయితే ఎంత బాగా చేసుకుంటారో దాన్ని బట్టి మీకు లాభాలు కూడా రావడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా ఈ బిజినెస్ గురించి అర్థమని చెప్పనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే రీసెంట్ గా మనము రాజమండ్రి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావులపాలెంలో కొబ్బరి తోటల్లో కొబ్బరి కాయల బిజినెస్ గురించి మనం వీడియో చేయడం జరిగింది అనమాట. సో మీరు చూడొచ్చు రైతులకి ఒక కొబ్బరి బోండం వచ్చేసి ₹5 నుంచి ₹9, ₹10 వరకే పలుకుతుందంట. అంటే ఆ యొక్క మార్కెట్ లో ఏ వాళ్ళు అంతకే అమ్ముతున్నారు ఒక కాయని. కానీ మన చేతికి వచ్చేసరికి అది ₹40, ₹50 ఖర్చు అవుతుంది. సో సేమ్ థింగ్ కాబట్టి రైతులకి బెనిఫిట్ ఏమి ఉండదు. మధ్యలో దళారీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొనుక్కొని వాటిని చక్కగా మార్కెటింగ్ చేసుకుంటారో వాళ్ళకి డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళు లాభపడుతున్నారు. కానీ రైతులకు మాత్రం కేవలం ₹5, ₹9 ఒక కొబ్బరికాయకి వస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్ గా మీకు కొంచెం ఖర్చు అయినా పర్లేదు, మీరు ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకునే డీల్ కుదుర్చుకున్నట్లయితే సో మీరు వాళ్ళకే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ది సేమ్ టైం మీకు కూడా చాలా తక్కువ రేట్కే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది రా మెటీరియల్ అనేది రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి మన ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ప్లే స్టోర్ కి వెళ్ళి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మన ఫ్రీడమ్ యాప్ ని. అట్ ది సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్ లో ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ని వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్ ఇప్పుడే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.